వెంకటగిరి పోలేరమ్మ జాతర అచంచల భక్తికి అద్భుత సంస్కృతికి అద్దం పట్టే మహోత్సవం. ఆకాశమంత పందిరి, అవనంత వేదిక, లక్షలాది భక్తుల జనసంద్రం, వారి నరనరాల్లో నాట్యమాడే భక్తి పారవస్యం. ఇది తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరిగే శ్రీ పోలేరమ్మ తల్లి జాతర వైభవం. కేవలం ఒక పండుగలా కాకుండా ఈ ప్రాంత ప్రజల జీవన విధానంలో, వారి విశ్వాసంలో పెనవేసుకుపోయిన ఒక అపురూప ఘట్టం ఈ జాతర. వందల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా, తరతరాల సంస్కృతికి ప్రతీకగా నిలుస్తూ ఇటీవలే రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఈ అమ్మవారి వేడుక విశేషాలు అనిర్వచనీయం. చరిత్రలో నిలిచిన దివ్యగాథ. ప్రతి గొప్ప ఉత్సవం వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. వెంకటగిరి జాతర వెనుక ఉన్నది ఒక కన్నీటి గాథ. దానిని తుడిచిన అమ్మవారి కారుణ్య కథ. సుమారు శతాబ్దం క్రితం 1917–1919 సంవత్సరాల మధ్య వెంకటగిరి సంస్థానం కలరా, మసూచి వంటి మహమ్మారుల కోరల్లో చిక్కుకుని విలవిలలాడింది. ఊరికి ఊరే మృత్యుఘోషతో నిండిపోయింది. అటువంటి క్లిష్ట సమయంలో అప్పటి వెంకటగిరి సంస్థానాధీశులు తమ ప్రజలను కాపాడుకోవడానికి గ్రామశక్తి, ఆది పరాశక్తి స్వరూపిణి అయిన పోలేరమ్మ తల్లిని శరణువేడారు. అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు ఒక మహాయాగాన్ని నిర్వహించారు. వారి ప్రగాఢ విశ్వాసమే ఫలించింది. క్రూర వ్యాధులు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి. ప్రజలు స్వస్థత పొందారు. తమను కాపాడిన ఆ చల్లని తల్లికి కృతజ్ఞతగా 1919లో వెంకటగిరి రాజావారు ఈ జాతరను పునఃప్రారంభించి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆనాటి నుండి నేటి వరకు ఆ కృతజ్ఞతాభావం తరగని భక్తి ప్రవాహంగా మారి ప్రతి ఏటా ఈ జాతర మరింత శోభాయమానంగా జరుగుతోంది. కనుల పండుగగా జాతర ఘట్టాలు. జాతర ఉత్సవాలు అత్యంత శాస్త్రబద్ధంగా, సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి. ప్రతి ఘట్టానికి ఒక ప్రత్యేకత ఉంది. చాటింపు అంటే అధికారిక ప్రకటన. భాద్రపదమాసంలో వినాయక చవితి తర్వాత వచ్చే మొదటి బుధవారం అర్ధరాత్రి వేళ మొదటి చాటింపు, రెండో బుధవారం నాడు రెండో చాటింపు వేయడంతో జాతరకు అధికారికంగా తెరలేస్తుంది. ఈ చాటింపు వేసిన నాటి నుండి జాతర ముగిసే వరకు పట్టణంలో శుభకార్యాలు నిలిపివేయడం అమ్మవారిపై వారికున్న గౌరవానికి, భక్తికి నిదర్శనం. అమ్మవారి రూపకల్పన. మట్టిలో మాణిక్యం. ఈ జాతరలో అమ్మవారి విగ్రహం అత్యంత ప్రత్యేకం. వంశపారంపర్యంగా కుమ్మరి వృత్తికి చెందిన కళాకారులు పవిత్రమైన పుట్టమన్నుతో అమ్మవారి భారీ విగ్రహాన్ని అత్యంత శ్రద్ధగా తయారుచేస్తారు. అయితే ఈ దశలో అమ్మవారికి కళ్ళు ఉండవు. ఆ రూపంలోనే అమ్మవారిని పుట్టినిల్లుగా భావించే చాకలి మండపానికి తరలిస్తారు. ప్రాణప్రతిష్ఠ మరియు కనుల సమర్పణ. అద్భుత ఘట్టం. జాతరలో అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితమైన ఘట్టం ఇదే. కళ్ళులేని అమ్మవారి విగ్రహాన్ని చాకలి మండపం నుండి అత్తవారిళ్లుగా భావించే జీనిగల వీధికి మేళాతాళాలతో, భక్తి నినాదాల నడుమ ఊరేగింపుగా తీసుకుని వస్తారు. అక్కడ అర్ధరాత్రి సమయంలో అత్యంత గోప్యంగా అమ్మవారికి కనులను సమర్పిస్తారు. అమ్మవారి ఉగ్రరూపాన్ని నేరుగా చూడలేరన్న నమ్మకంతో పూజారి వెనుక నుండి అద్దంలో ప్రతిబింబాన్ని చూస్తూ అమ్మవారికి కళ్ళు, దిష్టిచుక్కను అలంకరిస్తారు. ఈ అద్భుత ఘట్టంతో మట్టి ప్రతిమలో జీవకళ ఉట్టిపడుతుంది. విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. దర్శనం మరియు మొక్కుబడులు. ప్రాణప్రతిష్ఠ తర్వాత అమ్మవారికి పసుపు, కుంకుమ, వేపాకులతో విశేష పూజలు నిర్వహిస్తారు. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తజనం పోటెత్తుతుంది. తమ మొక్కుబడుల్లో భాగంగా జంతుబడులు సమర్పించడం ఇక్కడి ప్రాచీన ఆచారం. ఇలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నగరోత్సవం మరియు గంగలో కలయిక. గురువారం సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించిన వాహనంపై ఆసీనులను చేసి నగరోత్సవం ప్రారంభిస్తారు. వెంకటగిరి రాజవంశీయులు సాంప్రదాయత్వంగా రాజలాంఛనాలతో అమ్మవారికి సారె సమర్పిస్తారు. జానపద కళారూపాలు, కోలాటాలు, భజనలతో వీధులు మారువ్రోగుతుండగా లక్షలాది భక్తుల మధ్య ఊరేగింపు కైవల్యానదికి చేరుకుంటుంది. అక్కడ వచ్చే ఏడాది మళ్లీ రా తల్లి అంటూ భక్తిపూర్వకంగా అమ్మవారి విగ్రహాన్ని గంగలో నిమజ్జనం చేస్తారు. ఈ ఘట్టంతో జాతర అధికారికంగా ముగిస్తుంది. వెంకటగిరి పోలేరమ్మ జాతర కేవలం ఒక వేడుక కాదు, అది తరతరాలుగా వస్తున్న సంస్కృతికి వారధి. ఈ ప్రాంత ప్రజల గుండె చప్పుడు, వారి ఐక్యతకు నిదర్శనం. భక్తి, సాంప్రదాయం, జానపద కళలు మమేకమైన ఈ మహోత్సవం తెలుగువారి సాంస్కృతిక వైభవానికి ఒక మణిమకుటం.